నా పేరు ప్రభాకర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. లక్ష్మణరావు గారు చెప్పినట్లుగా నెల 29 నుండి ఫిబ్రవరి 1 వరకు అఖిల భారత కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాలు మన గుంటూరు నగరంలో జరగబోతున్నాయి. ఈ సమావేశాలకు ప్రధానమైనటువంటి నాయకులు విజు కృష్ణ గారు, ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి, అశోక్ దావలే గారు, ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షులు, హన్నన్ మొల్లా గారు, సీనియర్ ఉపాధ్యక్షులు ఏఐకేఎస్, అమరారాం గారు, పార్లమెంట్ సభ్యులు ఏఐకేఎస్ అఖిల భారత ఉపాధ్యక్షులు, కృష్ణప్రసాద్ గారు, ఫైనాన్స్ సెక్రటరీ. ఈ రకంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నాయకులు ఈ సమావేశాలకు హాజరవుతున్నారు. అట్లే మనకు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎస్కేఎం నాయకులుగా సమన్వయకర్తగా ఉన్నటువంటి శోభనాథ్ ఈశ్వరరావు గారు, కేశవరావు గారు, చుండూరు రంగారావు గారు, కొల్లా రాజమోహన్ గారు, ఝాన్సీ గారు, ఇలా ఎస్కేఎం నాయకులందరినీ కూడా ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. ప్రధానంగా ఈ సమావేశాల సందర్భంగా ఈరోజు దేశంలో వ్యవసాయ రంగం పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపైన ప్రధాన చర్చ ఉండబోతుంది. మనం చూస్తున్నాం, ఇటీవల పత్రికల్లో వార్తలు చూస్తుంటే 2025 విత్తన చట్టం ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. విద్యుత్ రంగ సంస్కరణ చట్టం 2025 పార్లమెంట్లో ప్రతిపాదిస్తున్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి కొన్ని సెక్షన్లు మార్పు చేశారు. ఇవన్నీ కూడా భారత రైతాంగానికి నష్టదాయకమైనటువంటి విధానాలుగా ఈరోజు ముందు ఉన్నాయి. అంటే ప్రత్యేకించి అమెరికాలో జరుగుతున్న పరిణామాలు, ట్రంప్ యొక్క సుంకాల ప్రభావం మన దేశ వ్యవసాయం మీద, ఆక్వా రంగం మీద చాలా పెద్ద ప్రభావం పడుతుంది. వీటన్నింటిపైన ప్రధాన చర్చ ఈ సమావేశంలో జరగబోతుంది. అట్లే ఫసల్ బీమా పేరుతోటి మొత్తం వ్యవసాయ రంగంలో పంటల బీమా రైతులకు రక్షణ కల్పించే విధానం కాకుండా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల ప్రయోజనాల కోసం ఈ ఫసల్ బీమా సిస్టమ్ అమలు చేస్తున్నారు. దానిపైన కూడా చర్చ చేయబోతున్నాం. ఆ రకంగా దేశవ్యాప్తంగా రైతాంగం, వ్యవసాయ రంగం అది ఎదుర్కొన్న సమస్యలపైన ప్రధాన చర్చ ఉండబోతుంది. వీటిని విజయవంతం చేయడం కోసం ఇప్పటికే ఆహ్వాన సంఘం పెద్దలందరూ కూడా చైర్మన్గా, మన అధ్యక్షులుగా లక్ష్మణరావు గారు, ఆనరబుల్ చైర్మన్స్గా వేణుగోపాలరావు గారు, వీరరాఘవ్ గారు, అనేక మంది పెద్దలు ఈ కమిటీలో ఉన్నారు. వాళ్ళందరి యొక్క నేతృత్వంలో జాతీయ కౌన్సిల్ సమావేశాలు జయప్రదం చేసేందుకు కృషి చేస్తున్నారు. ప్రజలందరికీ మనవి చేస్తున్నాం, ముఖ్యంగా రైతాంగానికి మనవి చేస్తున్నాం, ఈ సమావేశంలో భాగస్వాములు కండి. వ్యవసాయ రంగాన్ని బతికించుకుందాం, వ్యవసాయ రంగాన్ని కాపాడుకుందాం, రైతును రక్షించుకుందాం, ఈ నినాదంతో మనం ముందుకెళ్దామని చెప్పేసి మనవి చేస్తున్నాం.